हल्का असेंबली सेरीलिंगमपल्ली में बीआरएस उम्मीदवार अरिके पोडी गांधी की जानिब से इंतखाबी मुहिम उरूज पर है। चुनाचे रुकने असेंबली सेरीलिंगमपल्ली व बीआरएस उम्मीदवार गांधी ने सेरीलिंगमपल्ली के मादापुर डिवीजन का पैदल दौरा करके इंतखाबी मुहिम चलाई। इस दौरान बीआरएस उम्मीदवार गांधी ने मादापुर डिवीजन के गूगल प्लॉट्स में घर घर पहुंचकर आवाम से मुलाकात करते हुए उन्हें बीआरएस की तरक्याती और फलाही स्कीमात और बीआरएस के मंशूर की वजाहत करते हुए कार के निशान को वोट देकर उन्हें भारी अक्सरियत से कामयाब बनाने की अपील की है। गांधी ने इस बात पर मसरत का इजहार किया कि जब वो वोट मांगने घर जाते हैं तो फूलों से उनका इस्तकबाल किया जाता है। उन्होंने याद दिलाया कि गूगल प्लॉट्स का इलाका अदालत के तनाजे का शिकार होने के बावजूद वजीर आला के चंद्रशेखर राव की कोशिशों के नतीजे में इस इलाके में बुनियादी सहूलतें फराहम की गईं और नोटरी के प्लॉट्स को रजिस्ट्रेशन करवाने के लिए खुसूसी जीओ को जारी किया गया है। एरिके पोडी गांधी ने कहा कि आने वाले इंतखाबात में आवाम जिम्प जिलानी को सबक सिखाएंगे। గోకుల్ ప్లాట్స్ లో ఇంటింటికి ఓటు అడిగే కార్యక్రమంలో పాదయాత్ర చేస్తూ ఉన్నాం। మరి చూస్తూ ఉన్నారు, పూల వర్షం మా ఆడపడుచులు హారత బట్టి ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి। ఎందుకంటే ఇక్కడ ఓటు అడగడానికి నైతిక హక్కు ఎవరికి లేదు। నేను చాలా చోట్ల మొండిగా చెప్తా ఉంటా, సమాజంలో ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉండొచ్చు, నైతిక హక్కు అనేది ఉంటుంది। ఈ ప్రాంతానికి మనం ఏం చేసాం, వాళ్ళు ఏం చేశారు, ఇతర పార్టీల వాళ్ళు ఏం చేశారు అనేది బేరేజ్ చేసుకుంటే అందుకనే మాకు తప్పించి ఓటు అడిగే నైతిక హక్కు లేదని అంటున్నా। పని చేస్తాం। అభివృద్ధి, తాగునీరు దగ్గర నుంచి సివరేజ్ వ్యవస్థ దగ్గర నుంచి రోడ్ల వరకు కూడా 85-90% స్థాయికి తీసుకొచ్చాం। మరి లీగలా ఇల్లీగలా కోర్టు వివేదాల అనకుండా అదే సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇచ్చింది, ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అన్న విషయాన్ని న్యాయస్థానాలే గుర్తు చేశాయి। కాబట్టి చిన్న చితక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి వెనకడు వేయకుండా ముఖ్యమంత్రి గారి కేటీఆర్ గారి అధికారుల సహకారంతో అభివృద్ధి చేయగలిగాం। బ్యాలెన్స్ అభివృద్ధి చేస్తాం। ఈ ప్రాంత ప్రజలకి, నివాసం ఉంటున్నటువంటి ప్రజలకి, కొనుక్కున్నటువంటి ప్రజలకి కూడా న్యాయం చేసి వాళ్ళకి శాశ్వత హక్కులు కల్పించే విధంగా కూడా గతంలో కూడా మీ అందరికీ కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇచ్చాడు, నోటరీలో ఉన్నటువంటి వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో లిటిగేషన్లో ప్రజలు అస్తవ్యవస్థ పడకూడదు, ఇబ్బందులు పడకూడదు అనే గొప్ప ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలకి నాంది పలికారు। కొన్ని ఇంప్లిమెంట్ అయినాయి, కొన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి ఉంది। అదే రిజిస్ట్రేషన్ ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా అతి త్వరలో పూర్తి చేసి గోకుల్ ప్లాట్స్ వాతావరణాన్ని పండుగ వాతావరణం లాగా ఒక మంచి ప్రాంతంగా తీర్చిదిద్దే పూర్తి బాధ్యత ఎవరి మీద తోసేను, నేనే తీసుకుంటా। ముఖ్యమంత్రి గారి దగ్గర రెవెన్యూలో, మున్సిపల్లో అన్ని సొరవలు కూడా తీసుకొని ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తా అని చెప్పి, అదే కాక 2014 పరిస్థితి ఏమిటి, 14 తర్వాత పరిస్థితులు ఏంటంటే ప్రతి ఒక్క మా కార్యకర్తకైతే గుండెల్లో అభిమానం ఉంది। కుట్టదాళ్ళుగా బురద జల్లే కార్యక్రమాలు ప్రోత్సహించే విధంగా కొంతమంది ఉన్నారు। వాళ్ళకి రాబోయే రోజుల్లో మేము చేసిన పనులను బట్టి బుద్ధి వస్తుందని అనుకున్నాం। బుద్ధి రాకపోతే భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, ప్రజల మనసు ఉంది, వాళ్ళ కర్మలను అనుభవిస్తారు। మేము ఖచ్చితంగా అభివృద్ధి ధ్యేయంగా పక్షపాతం లేకుండా, ఇప్పటికి కూడా మా మిత్రులు కాదు అపోజిషన్ వాళ్ళని కూడా అడగండి, ఎవరిని కూడా నువ్వు ఏ పార్టీ అని అడగలే। స్థానిక సమస్య పరిష్కారం, అభివృద్ధి ధ్యేయంగా తప్పించి ముందుకు పోయాం, వేరే ఆలోచన పెట్టుకోలే, అదేవిధంగా ముందుకు పోతాం। ఈ ప్రాంతానికి ఒకళ్ళిద్దరు చీడ పురుగులు ఉన్నారని వాళ్ళని చూసి ఈ ప్రాంతానికి అన్యాయం చెయ్యం। నెంబర్ 1 ప్రాంతంగా తీర్చిదిద్దే బాధ్యత
పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. మాకు పోటీ లేదు. జంపు జనాల గురించి మాట్లాడి రాత్రి ఫిరాయింపులు చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుని సమయం వేస్ట్ చేసుకునే పరిస్థితి మాకు లేదు. మా కార్యకర్తలను కలవటం, మా ఓటర్లను కలవటం, మేము అభివృద్ధి చేసిన ప్రాంతాల్లో ఓటు అడిగే కార్యక్రమంలో మాత్రమే ఉన్నాం. తగిన గుణపాఠం చెప్తారు. మేనిఫెస్టోలు బ్రహ్మాండంగా మేము ఇచ్చాం. వాళ్ళు కూడా పుస్తకాల రూపంలో ప్రింటింగ్ చేసి మేనిఫెస్టోలు ఇచ్చారు. వాళ్ళ జీవితాలలో వాళ్ళు ప్రింటింగ్ చేసినటువంటి మేనిఫెస్టోలు ఏ ఒక్క రాష్ట్రంలో అయినా ఇంప్లిమెంట్ చేశారా? ఇవాళే నిన్న మొన్న పేపర్లో, మీరు కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులే కాబట్టి పేపర్లో వచ్చినాయి. కర్ణాటక ఒక దుర్మార్గుని పోయి ఇంకో దుర్మార్గుని తెచ్చుకున్నారు. ఇక్కడ సీల్డ్ కవర్ ముఖ్యమంత్రుల్ని